మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ తారాగణం నటించారు. ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించగా మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ డే మాత్రమే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తర్వాత నెమ్మదించిందని టాక్ అయితే వినిపిస్తోంది. ఇక సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కన్నప్ప సినిమా చూశాను, చాలా బాగుంది. ఆ సినిమా కెపాసిటీకి, ఆ హీరో పొటెన్షియాలిటీకి తగిన విధంగా ఎంత రావాలో అంత వచ్చింది. పాన్ ఇండియా పిచ్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టి కలెక్షన్స్ రావట్లేదు అనడం కరెక్ట్ కాదు. పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి చాలా డిఫరెన్స్ ఉంది. ముఖ్యంగా విష్ణు చాలా బాగా చేశారు. ప్రభాస్ అద్భుతంగా నటించారు. కానీ ఈ సినిమాకి అంత ఖర్చు పెట్టాలా, అంత బడ్జెట్ అవసరమా అంటూ ఘాటుగా స్పందించారు. పిండి కొద్దీ రొట్టెలాగా మన దగ్గర ఉన్న డబ్బులతో సినిమా తీసినా కూడా ఇంతే డబ్బులు వచ్చేవి. కానీ భారీ హంగులతో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు రాలేదు అంటే అది కరెక్ట్ కాదు. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదని బాహుబలి, త్రిపులార్, కల్కి, పుష్ప సినిమాలని దాటాలి అనుకోవడంలో తప్పులేదన్నారు. కానీ అందుకు తగిన కథ కావాలని, కన్నప్ప భక్తిరస చిత్రమని ఈ తరహా సినిమాలు కేవలం మన లోకల్ ఆడియన్స్కే కనెక్ట్ అవుతాయని కూడా తెలిపారు. అయితే పాత కన్నప్పతో పోలిస్తే పాన్ ఇండియా మోజులో భక్తిని పోగొట్టుకున్నారని తమ్మారెడ్డి కామెంట్ చేశారు. సినిమాకి అవసరమైన భక్తిని బడ్జెట్ డామినేట్ చేసిందని కూడా చెప్పారు. తన ఉద్దేశంలో కన్నప్ప సినిమాని ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. భక్తి లెవెల్లో తక్కువ ఆలోచించారని, కానీ ఆ విధంగా ఎక్కువ ఆలోచించి ఉంటే సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో శివుడు, పార్వతి అసలు నచ్చలేదని, వారిని చూస్తే ఇరిటేషన్ వచ్చింది అన్నారు. విష్ణు కష్టానికి తగ్గ ఫలితమైతే నిజంగా థియేట్రికల్గా రాలేదని, ఓపెనింగ్స్ వచ్చి కొంచెం మనశ్శాంతి ఇచ్చిందన్నారు. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.